అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా దామర భీమనపల్లి గ్రామ శివారులో 581వ సర్వే నంబర్లో ప్రజలకు హాని కలిగించే విధంగా కోళ్లపారాల షెడ్ల నిర్మాణాలను చేపడుతున్న యాజమానులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వెంటనే నిర్మాణాలను ఆపి వాటిని తొలగించాలని మాజీ ఎంపీటీసీ సిలువేరు విష్ణు అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5వ వార్డు సభ్యుడు పెంబల శేఖర్, 6వ వార్డు సభ్యుడు ఐతరాజు రమేష్, 7వ వార్డు సభ్యుడు సిరగొని సుమతి రవి యాదవ్, 9వ వార్డు సభ్యుడు నడిమింటి రాజేశ్వరి రవి, 11వ వార్డు సభ్యుడు అంబల్ల భవానీ రవి గౌడ్, గోరిగే రమేష్, మునుగాల నాగరెడ్డి, గొడ్డటి నరసింహ, కాకులవరం జన్నారెడ్డి, మిడిపల్లి సత్తయ్య, కర్నాటి వీరేష్ గౌడ్, కన్నేగోని యాదయ్య, బోడ వెంకటయ్య గౌడ్, సిరికొండ వెంకటయ్య యాదయ్య, తుప్పల శివ, కర్నాటి శివ గౌడ్, సిరగొని వెంకటయ్య రాములు, సిరగొని శంకర్, సిరికొండ సత్తయ్య యాదయ్య ఉన్నారు. అక్రమంగా కోళ్లపారాన్ని కొంతమంది నిర్మిస్తా ఉన్నారు. దానికి మా గ్రామ ప్రజలు మిత్రులు గత నెల నుంచి అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రధానంగా మేము ఈరోజు ఏమంటున్నామంటే కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, హెచ్ఎండిఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, మండల పంచాయతీ అధికారి కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా గ్రామ ప్రజలు ఇక్కడ అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి తీసుకుపోవడం జరిగింది. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఏదేమైనా కూడా ఆయన అక్రమంగా నిర్మించినా, పర్మిషన్ లేకుండా నిర్మించినా మళ్ళీ ఖచ్చితంగా ఆయన రాజకీయ అండదండలతో ఖచ్చితంగా పర్మిషన్లు తెచ్చుకుంటాడు, నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. మేమేమంటున్నామంటే ఈరోజు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నామంటే ఇది శాశ్వత పరిష్కారం కావాలంటే, ఇది ఖచ్చితంగా ప్రజా ఆరోగ్య దృష్ట్యా ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలంటే గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి కోళ్లపారాన్ని తరలించే విధంగా చేయాలి. ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. అది కలెక్టర్ గారు చేయలేరు, ఎవరేం చేయలేరు. గ్రామం అనుకుంటే ఉమ్మడిగా ప్రజలందరూ ఏకమై చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఎవరేం చేయలేదు. ఈరోజు కంప్లైంట్ చేసినాక కూడా తర్వాత ఏం చేస్తారు, రాజకీయ అండదండలతో లేకపోతే అధికారులతో ఒప్పందం చేసుకుని ఆయన పర్మిషన్లు తెచ్చుకుంటూ నిర్మిస్తారు. నిర్మించినాక కూడా మళ్ళీ గ్రామానికి ముప్పే పెద్ద ప్రమాదం ఉన్నది. దోమలతోటి, ఈగలతోటి, దుర్వాసనతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రజలకే ప్రాణాల మీదకి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం వెంటనే చర్య తీసుకుంటాం. గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి, ఎందుకంటే అది ప్రజలందరికీ అవసరం కాబట్టి అక్కడ నిర్మితమైనటువంటి కోళ్లపారాన్ని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సూచన చేస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి సరే చట్ట ప్రకారంగా ఆయన కొన్ని పత్రాలు పెట్టుకొని ఆయన కొన్ని అన్ని సేకరించుకొని పర్మిషన్ తెచ్చుకుంటుండొచ్చు. అది అక్రమం కావచ్చు, తర్వాత సాఫీగా జరుగుతుండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది నిర్మిస్తే మాత్రం ప్రజల ఆరోగ్యం మీద తీవ్రంగా దెబ్బపడుతుంది. తీవ్రంగా జ్వరాలు రావచ్చు, అనేక రకాల సమస్యలు వచ్చి ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిస్తుంది. కాబట్టి మేము గ్రామ పంచాయతీ సూచన చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి, ఒకవేళ ఆయనంతలో ఆయన కూల్చుకుంటే ఓకే, ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారో ఆయనంతలో ఆయన కూల్చుకుంటే ఎవరు దాని దృష్టికి తీసుకో అవసరం లేదు. కానీ కూల్చుకోకపోతే మాత్రం గ్రామ పంచాయతీ పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. గ్రామ పంచాయతీ పాలకవర్గమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. గౌరవ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఒకటే చెప్తా ఉన్నాం, సూచన చేస్తున్నాం, తీర్మానం చేయాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ అనుకుంటే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. తీర్మానం ఎందుకంటే వాళ్ళందరికీ, మన గ్రామానికి, గ్రామ ప్రజలందరికీ అవసరం కాబట్టి గ్రామ పంచాయతీ పూర్తిగా నియమ నిబంధనలతోటి గ్రామ పంచాయతీ పాలకవర్గం కూర్చొని వార్డు సభ్యులు కానీ, సర్పంచ్ గారు కానీ కూర్చొని తీర్మానం చేసి దాన్ని వెంటనే తొలగించండి. తొలగిస్తేనే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. సరే, ఇంకొకటి ప్రధానంగా ఇంకొక సమస్య ఉంది. మన గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నాం. రెగ్యులర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేడు. మనది మేజర్ గ్రామ పంచాయతీ. మన మేజర్ గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా
ఇక్కడ స్థిరంగా ఉండేటటువంటి గ్రామ పంచాయతీ అవసరం. ఎందుకంటే ఈ ఇన్ఛార్జి గ్రామ పంచాయతీ ఉండడంతో ఏమవుతుందంటే పని సాకుతోటి, అధిక భారంతో, గ్రామ పంచాయతీ ఒత్తిడులతోటి, సరంపేట గ్రామానికి మన గ్రామానికి ఇన్ఛార్జి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు. ఈ ఒత్తిడితోటి నేను చేయలేకపోతున్నాను ఆయన అనడం. మన గ్రామ ప్రజలు మేజర్ గ్రామ పంచాయతీలో అనేక రకమైన సమస్యలు ఉంటాయి. ప్రతి దానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం అవసరం ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడం వల్ల మన ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నేను ఎక్కువ పూర్తిగా బోధించుకోలేదు. ఇది 2 సమస్యల మీదనే క్లియర్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే మన గ్రామం బాగుండాలంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్గా టైం టు టైం నియమ నిబంధనలతోటి మన గ్రామ పంచాయతీకి ఉంటేనే పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు లెక్క. అయితే నేను గతంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గారికి నేను మెమోరాండం ఇవ్వడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇస్తే అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా మీ గ్రామానికి గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తాం, రెగ్యులర్గా గ్రామ ప్రజల కోసం అందుబాటులో ఉండే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటిదాకా ఆ సమస్య మనం నోచుకోలేదు. ఆ డిపిఓ గారు, జిల్లా పంచాయతీ అధికారి గారు మన మండల అభివృద్ధి అధికారికి మున్నయ్య గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ ఎంపీడీఓ గారు కూడా డిపిఓ గారికి ఒకటి, నాకొకటి ఈ లెటరు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిజంగానే సమస్య ఉన్నది. ఇది మేజర్ గ్రామ పంచాయతీ, అధిక జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. ఈ అధిక జనాభాకు అందుబాటులో ఉండే విధంగా రెగ్యులర్ సెక్రటరీ కావాలనే ఉద్దేశంతో లెటర్ రాసినామని చెప్పేసి డిపిఓ గారికి మాకోటి ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తాం. సరే, కొంతమంది నేను చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైన పోరాటం. వాస్తవానికి మన గ్రామ పంచాయతీ సెక్రటరీ లేకపోతే ఏ చిన్న పని కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు నిరక్షరాస్యులు ఉంటారు. చదువుకున్న వ్యక్తి ఏమో సరే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకొని పోయి ఆయనతో పని చేయించుకోవాలి. ఇతడు నిరక్షరాస్యులు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, కూలీలు ఉంటారు. వాళ్ళకి ఏది తెలియదు. అది ఏది తెలియని పరిస్థితుల్లో రెగ్యులర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గతంలో పనిచేసినటువంటి లింగస్వామి కార్యదర్శి ఆయన ఇక్కడనే జీతం తీసుకుంటా ఉన్నాడు. పనేమో మునుగోడు మండలంలో చేస్తా ఉన్నాడు. జీతమేమో ఇక్కడ తీసుకుంటున్నాడు, వృత్తేమో అక్కడ నిర్వహిస్తా ఉన్నాడు. ఈ ఇన్ఛార్జి కార్యదర్శి ఏమో సరంపేట గ్రామానికి ఈ గ్రామానికి ఉండడం వల్ల ప్రజలకు అందుబాటులో లేకుండా పోతా ఉన్నాడు. మన గ్రామ సమస్యలు క్లియర్ కావాలంటే, గ్రామ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ రెగ్యులర్ కార్యదర్శి కావాలి. ఆ కావాలంటే ఇన్ని రోజులంటే మనకు పాలకవర్గం లేదు. ఇప్పుడు నూతనంగా పాలకవర్గం ఏర్పడింది. ఈ గ్రామ పంచాయతీ రెగ్యులర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కావాలంటే ఖచ్చితంగా దీనికి కూడా ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేసి జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ గారికి లెటర్ పెడితే మనకు సేమ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వస్తాడు, సమస్యలు పరిష్కారమయ్యే మార్గం ఉన్నది. కానీ ఏది చేయకుండా మనం నిశ్శబ్దంగా ఉంటే గ్రామం చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది విషయాన్ని ఎందుకంటే మన మిత్రుడు నా దృష్టికి తీసుకొచ్చి కొంతమంది మిత్రులు మన గ్రామ ప్రజలు, సరే నాకు తెలుసు సమస్య, మన మిత్రులు అక్కడ మన గ్రామం మొత్తం అనుభవిస్తా ఉన్నది. ఆ కోళ్ల ఫారం వల్ల అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఆ దోమల ఈగల దుర్వాసన పెడడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను కూడా అనుభవిస్తూనే ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నా గ్రామం మొత్తం ఏకమైపోయి జేసీబీలతోటి కూర్చడం జరుగుతుంది. ఒకవేళ
మీరు గ్రామ పంచాయతీ ఒక పాలకవర్గం ఉన్నది కాబట్టి మీకు సూచన చేస్తున్నాను గౌరవంగా. ఖచ్చితంగా మీ పాలకవర్గం తీర్మానం చేస్తే ఎవ్వరూ అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ పాలకవర్గం తీర్మానం చేస్తే గ్రామ ప్రజలు మొత్తం ఆమోదం తెలిపినట్టు. గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి వెంటనే దాన్ని ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చాలి. కూల్చకపోతే ఈ సమస్య తీవ్రమవుతుంది. ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఏదేమైనా కూడా ప్రతి ఇంట్లో చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు, దోమలు, ఈగలు, దుర్వాసన చాలా ఇబ్బందులు